ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపైన అయితే చర్చించనున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రెడ్డిగా ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అయితే సమావేశం కానుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాము, చెప్పండి, తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? మమత, ఈ నెల 20వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో గతంలో జరిగిన వారం కింద జరిగిన వర్షాలకు సంబంధించి భారీ వర్షాల పట్ల నష్టం జరిగింది కాబట్టి భారీ వర్షాలకు రైతులు నష్టపోవడం జరిగింది. దీనిపైన ముఖ్యంగా పంట నష్టంకు సంబంధించింది, అట్లాగే వరద సాయానికి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన భారీ ఎత్తున నష్టం జరిగింది. కాబట్టి నష్టాలకు సంబంధించిన కీలక నిర్ణయం, రైతులకు సంబంధించిన నష్టపరిహారం ఎంత మేరకు నిర్ణయం చేయాలి ఏంది అనేది కూడా అట్లాగే ఈ చర్చలో వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కేంద్రంతో మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీని కూడా కలవడం జరిగింది. వరద నష్ట సాయం జాతీయ విపత్తు కింద నష్టం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ నష్టానికి సంబంధించిన పరిహారం ఇవ్వాల్సిన దానికి మోడీని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఈ పలు అంశాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీన తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపైన ఇంకా చర్చించే అవకాశంగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణకు సంబంధించిన కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం కూడా దీనిలో ఒక అంశంగా కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ రాము. ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇక ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.